శ్రీశైలం చేరుకునేదాకా వీడియో పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఈ పోస్ట్ అండి. సాక్షి గణపతి దర్శనం తర్వాత మేమైతే సాయంత్రం అయింది. ఇంకా రూమ్ కోసం వెతుక్కొని రూమ్ అయితే తీసుకున్నాము. నైట్ 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మాకు రూమ్ అయితే దొరికింది. ఎందుకంటే సాటర్డే, సండే కాబట్టి చాలా బిజీగా ఉన్నాయి. రూమ్స్ మాత్రం ఖాళీ లేవు. వెతికితే మాకు తర్వాత దొరికింది. ఇదైతే 2 షేర్ రూమ్ అండి. 1200 పడింది. ఇంకొక 3 షేర్ రూమ్ కూడా తీసుకున్నాము. మేమైతే 10 మెంబర్స్ ఉన్నామని. 2 షేర్ రూమ్, 2 బెడ్స్ ఇచ్చారు. చాలా ఫ్రీగా చాలా బాగుంది. ఏసీ కూడా అవైలబుల్ ఉంది. వైఫై ఉంది. వాష్‌రూమ్స్ క్లీన్‌గా ఉన్నాయి. ఇట్లా మన సత్రం టైపు దొరుకుతాయండి శ్రీశైలం పోయే వాళ్ళకి. మనకు కావాలంటే ముందు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. సాటర్డే, సండే ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వెళ్ళండి. మనం సత్రంలో మనకు రూమ్ దొరికితే ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. లంచ్, నైట్ డిన్నర్ ఉంటుంది. తర్వాత మేమైతే మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కొంచెం రష్ తక్కువ ఉంటుందని మేము మార్నింగ్ 5:30కే దర్శనానికి వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయిందండి. 2 అవర్స్ పట్టింది. కాకపోతే మాకేంటంటే ఫోన్ అలో లేదు కాబట్టి నేను ఫోటోలు ఎక్కువ తీయలేకపోయాను. దర్శనం అయితే అయింది. చాలా బాగుంది దర్శనం అయితే. ఒక 2 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. కాసేపు అలా బయటికి వచ్చి కూర్చున్నాము కాసేపు. తర్వాత మేమైతే టిఫిన్ చేసేసి మధ్యాహ్నం లంచ్ టైంకి అక్కడనే లంచ్ చేసాము. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. ఒక ఫ్రై, ఒక పచ్చడి, పప్పు, స్వీట్, రైసు, సాంబారు అంటే మనకు కావాల్సినంత పెడతారు. చాలా బాగుంది. హైజీనిక్‌గా ఉంది. సత్రం తీసుకుంటే అందులోనే రూమ్ అవైలబుల్ ఉంటుంది. డూ వాట్సాప్